నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కన్నడిగుల నేలపై అపర వీర శైవులే కాదు, విష్ణు భక్తి పరంపర వీచికలు కూడా ఉన్నాయని పలు ధామాలు రుజువు చేస్తున్నాయి. కర్ణాటకకే కాదు, ప్రపంచం దృష్టిలోనే అతి సుందర పర్యాటక కేంద్రమైన మైసూరులో శ్రీ అవధూత దత్తపీఠం ప్రాంగణంలో వెలుగొందుతున్న శ్రీదత్త వెంకటేశ్వర దేవస్థానం అందుకు మేలైన ఉదాహరణ. నేటి తీర్థయాత్రలో ఆలయ విశేషాలను తెలుసుకుందాం. శ్రీదత్త పీఠంలో నెలకొన్న దత్త వెంకటేశ్వరుని కోవెల పరమ సుందర ధామం అన్న పదంలోని అక్షరమక్షరానికి సాకార రూపమన్నట్లుంటుంది. అందాల నగరం మైసూరైతే సుందర ఆరామం ఈ ఆలయం. ఆపద మొక్కులవాని ఆరామ సౌందర్యాన్ని మనము ఆస్వాదిద్దాం. వైకుంఠవాసుడైన పరంధాముడు వైకుంఠ విరక్తుడై భూలోకవాసుడయ్యాడు. మైసూరులోని ఆ వెంకటాచల నిలయుని కోవెలకు వైకుంఠానికి తీసిపోని విధంగా తెల్లతెల్లని మేఘమాలికలు అలంకరించిన నీలాంబరం పందిరిలా అమరింది. ఆకాశపు దారులలో ఎగిరే పక్షులు సైతం తిరునామాకృతిలో ఎగురుతూ గోపుర వీక్షణానికి అందాలు అద్దుతున్నాయి. సప్తగిరులకు ప్రతీకగానో, సప్త ఋషులను జ్ఞప్తికి తెస్తున్నట్లుగానో, సప్తస్వరాలను వినిపిస్తున్నట్టుగానో, సప్త సముద్రాలకు సాక్షిగానో సప్త కలశాలతో రాజగోపురం అలరారుతోంది. ఆ రాజగోపురాన నలువైపులా భాగవత, మహాభారత, రామాయణాది పురాణ ఘట్టాలను విశదీకరించే విగ్రహ సముదాయాలు, దశావతారమూర్తులు, గోపుర మూలల్లో అష్టదిక్పాలకులు, భారవాహులు, పలు వరసల్లో దేవ, యక్ష, గాంధర్వ, కిన్నెర, కింపురుషులు, ఇలా సర్వపురాణగాథల పాత్రలు కొలువై రాజగోపురం కాదు మహారాజగోపురం విరాజిల్లుతోంది. సుదర్శన చక్రం శీర్షాన ధరించిన ధ్వజస్తంభం నలుదిశలా భక్తిభావాలను ప్రసరిస్తూనే ఉంటుంది. శ్రీదత్త వెంకటేశ్వరుని కోవెల ప్రవేశ మార్గం, ప్రధాన మందిర విమాన శిఖరం స్వర్ణకాంతులతో మిలమిలలాడుతూ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని ఆనంద నిలయాన్ని, విమాన శిఖరాన్ని గుర్తుకు తెస్తాయి. మహారాజగోపురానికి ఇరువైపులా ప్రాకారాలపై ఓవైపు విశ్వరూపాన్ని ప్రదర్శించే శ్రీ మహావిష్ణువు విరాట్ రూపం, మరోవైపు యజ్ఞ విధులను నిర్వహించే ఋత్విక్కులు కనిపిస్తారు. విరాట్ రూపులైన జయ విజయులు ద్వారపాలకులుగా ఉన్న రాజగోపుర మహాద్వారం దాటి లోగిలిలోకి అడుగిడగానే దత్త వెంకటేశ్వరుని ఆలయ శోభ అంగరంగ వైభవంగా కనిపించి భక్తజన హృదయాలు భక్తి మందారాల్లా విప్పారుతాయి. ప్రధాన మందిర సభామంటపమంతా గర్భాలయం, గర్భాలయానికి ఇరువైపులా 2 ఉపమందిరాలు పలు దేవతా ప్రతిమలతో కళకళలాడుతూ ఉంటాయి. పైకప్పు భాగాన శంఖచక్ర గరుడ చిత్తరువులతో వర్ణరంజితంగా ఉంటుంది. 1942 మే 26న భువిపై అవతరించిన గణపతి సచ్చిదానందుల వారు కొందరికి యోగిగా, మరికొందరికి సిద్ధుడుగా కనిపిస్తే అందరికీ నాదవైద్యునిగా గోచరమవుతారు. దత్తపీఠాలను ఏర్పరిచి ప్రపంచ వినువీధుల్లో ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని ప్రసరింపజేస్తున్న గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి ఈ మైసూరు శ్రీదత్త వెంకటేశ్వరుడంటే ఎంతో ప్రీతి. అందుకే స్వామీజీ వారి జన్మదిన వేడుకల్లో ఆ దేవస్థానం
కళకళలాడుతూ ఉంటుంది. వైకుంఠాన్ని వీడి వచ్చిన శ్రీ మహావిష్ణువు వెంటబడి వైకుంఠం కూడా భువిపైకి విచ్చేసిందా అన్న రీతిలో ఈ మైసూరు దత్త వెంకటేశ్వరుని సన్నిధి అలరారుతుంటుంది. ఆలయ ప్రాంగణమే కాక ఆలయ పరివేష్టిత దేవతలు కూడా అలా అమరి ఉంటారు. ప్రధానాలయ సభా మంటపంలో గర్భాలయంతో పాటు పలు దేవతా మందిరాలు కూడా ఉన్నాయి. గర్భాలయానికి కుడివైపున స్వామివారి ఇష్టదేవేరి అలర్మేల్మంగా పద్మావతి మందిరం ఉంటుంది. ఆ మందిర మూలవరులుగా అమ్మవారి విగ్రహం నల్లరాతిలో శిల్పితమై చూడచక్కని సౌందర్యంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పట్టుచీర కట్టి యదసీమపై మంగళసూత్రాలతో నిండు ముత్తైదువల కళకళలాడుతూ మంగళకరిగా సకల శుభంకరిగా దర్శనమిస్తుంది అమ్మవారు. పద్మావతి మందిరం చుట్టూ గోడల చిరుగవాక్షాలలో ధన ధాన్య ధైర్య విద్యా సంతాన విజయ వరలక్ష్మీ రూపాలతో పాటు మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, గజలక్ష్మీ ప్రతిమలు కూడా ఉంటాయి. గర్భాలయానికి ఎడమవైపున వైద్యనారాయణ స్వరూపుడైన ధన్వంతరి ఉపమందిరం ఉంటుంది. పట్టుధోవతి ధరించిన ఆ వైద్యోనారాయణ ధన్వంతరి స్వామి చేమంతులు గులాబీ పుష్పమాలాలంకృతుడై స్థానక భంగిమలో ఉంటాడు. చక్కని తిరునామం దిద్దుకొని విస్ఫారిత నేత్రద్వయంతో కృష్ణశిలామూర్తిగా కనులకింపుగా కనిపిస్తాడు. ధన్వంతరి మందిరం ప్రదక్షిణలు చేసే భక్తులకు చుట్టూ కుడ్యమందిరాలలో శ్రీ మహావిష్ణువు దాల్చిన దశావతారాలు చిరు ప్రతిమలుగా అమరి ఉంటాయి. ఆ పక్కనే ఆదిత్య, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతు నవగ్రహాల మందిరం భక్తజన గ్రహదోషాల నివారణకై అర్చనాది ప్రదక్షిణలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటాయి. శ్రీదత్త వెంకటేశ్వరుని మందిర సభామంటపంలో మరో విశిష్ట దర్శనం స్ఫటికలింగ దర్శనం. స్పష్ట పారదర్శకతతో చూడముచ్చటైన కొలువ మహిమాన్వితమైన ఆ స్ఫటికలింగం దర్శించుకునే వారికి ఓ అనిర్వచనీయమైన భావన కలుగుతుంది. అంతేకాదు, ఆ స్ఫటికలింగాకారం చుట్టూ 9 వివిధ వర్ణాల స్ఫటికలింగాకృతులు ఒకే పానవట్టంలో ఉంటాయి. కలియుగ వైష్ణావతార వెంకటేశ్వరుని సన్నిధికి దాపుననే శైవ పరంపరకు చెందిన శ్రీ మరకత సుబ్రహ్మణ్య స్వామి మందిరం నిర్మితమై ఉండడం మరో విశేషం. శ్రీ వెంకటేశ్వర అవతార విశేషంలో సుబ్రహ్మణ్య తత్వ అంశ ఏమైనా నిగూఢమై ఉందా? పురాణపర అంతరార్థం ఏమైనా ఇమిడి ఉందా? ఆ ఆలయ సందర్శనంతో పాటు ఆ విశేషాలను తెలుసుకుందాం. 6 ముఖాలు కలిగిన కుమారస్వామి కలియుగంలో ఏకముఖుడై భగవంతుడైన వెంకటాచల నాయకుడిగా దర్శనాన్ననుగ్రహిస్తూ ఉంటాడని మార్కండేయ పురాణం చెబుతోంది. అందుకే కుమారాఖ్య కలిగిన సుబ్రహ్మణ్యుడు విష్ణువాంశతో వెంకటాచలమునందు వెలసినట్లే ఈ దత్త వెంకటేశ్వరుని కోవెలలో సైతం వెలుగొందుతున్నాడు. షణ్ముఖాలకు ప్రతీకగా 6 కోణాల యంత్ర కల్పనతో కూడిన ఓ మకర పతకం ధరించి ఉంటాడు. ఓం శరవణ భవ అనే సుబ్రహ్మణ్యుని షష్టాక్షర మంత్రం నిక్షిప్తమైన మరకత యంత్రం కుమారస్వామి గళసీమలో సువర్ణ ఖచిత పతకంలా అలంకృతమై ఉంటుంది. సాయం సంధ్యాకాల చీకట్లలో సైతం కోటి సూర్య ప్రభాసమాన ప్రకాశంలా శతాధిక దీపాలంకరణం మధ్య శరవణభవుడు విరాజమానమై ఉంటాడు. నాగులకు నాయకుడు కదా ఈ సుబ్రహ్మణ్యుడు. అందుకే ఈ కుమారస్వామి ఆలయం దాపుననే వందలాది నాగప్రతిమలు ప్రతిష్ఠితమై ఉంటాయి. త్రాహి త్రాహి మహాభోగీన్ సర్వోపద్రవ దుఃఖత సంతతి దేహిమేం పుణ్యాం నిర్దిష్టాం దీర్ఘజీవితాం ప్రసన్న పాహిమాం భక్తాభ్యాం కృపాళో దీనవత్సల అని వేడుకుంటూ భక్తులు తమ తమ జాతకపర దోషాలను నివారించమని జంటనాగ ప్రతిమలు, రాహుకేతు ప్రతిమలు, శివలింగాన్ని అర్చిస్తోన్న జంటనాగుల ప్రతిమలను ప్రతిష్ఠించారు. మైసూరు అవధూత దత్తపీఠ ఆశ్రమ ఆవరణంతా సకల దేవతామహిమా అన్న రీతిలో శైవ వైష్ణవ శక్తి రూపిణి అవతారులు గురుదేవులు కొలువుదీరి ఉన్నారు. అదే రీతిలో మన సకల కార్యాలను సిద్ధింపచేసేందుకు రామభక్తాగ్రేసరుడైన హనుమాన్ విలక్షణ మందిరం కూడా ఉంది. ఆంజనేయసుతుడు ఇక్కడ కార్యసిద్ధి ఆంజనేయుడిగా కొలుపులందుకుంటున్నాడు.
దత్త వెంకటేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు ఆవరణలోకి ప్రవేశించగానే అల్లంత దూరం నుంచే ఈ హనుమంతుడు భారీ కాయుడై భారీ విగ్రహరూపుడై అగుపిస్తాడు. సారు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అని ప్రియమార గోవిందనామాలను స్మరించగానే ఆపద ముక్కులను తీర్చే ఆపన్నవరదుడు ఈ దత్త వెంకటేశ్వరుడు. ఆ దేవదేవుని కటివరద హస్తాలు మనల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటాయని ఆశిద్దాం. ఆ దేవదేవునితో పాటు కొలువైన దేవతలందరి కృప మనందరకు దక్కుతూనే ఉంటుందని కోరుకుందాం.